హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ను తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 రోజులుగా సేవలు లభించక చందాదారుల ఆందోళన. ఉద్యోగ భవిష్య నిధి ఈపీఎఫ్ చందాదారులు తమ భవిష్య నిధి ఖాతాలో సొమ్ము నిల్వల వివరాలు తెలుసుకునేందుకు కష్టాలు ఎదురవుతున్నాయి. 10 రోజులుగా ఈపీఎఫ్ఓ పాస్బుక్ వెబ్సైట్ నిలిచిపోవడం, ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లోనూ సాంకేతిక సమస్యలతో కనీస సేవలు పొందలేకపోతున్నారు. పాస్బుక్ కోసం ప్రయత్నించిన వారికి ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత సేవలు అందుబాటులోకి వస్తాయి అనే సమాచారం కనిపిస్తుంది. రోజు ఎప్పుడు తెరిచినా ఇదే సమాచారం రావడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. అత్యవసర సమయంలో గృహ నిర్మాణం, స్థలం కొనుగోలు, వైద్య ఖర్చులు, పిల్లలకు ఫీజులు, వివాహం తదితర అవసరాలతో పాటు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పీఎఫ్ ఉపసంహరణ, పెన్షన్ దరఖాస్తు తదితర పనులకు సర్వర్ పనిచేయకపోవడంతో సభ్యుల పోర్టల్ మొరాయిస్తుంది. ఒకవేళ వెబ్సైట్ తెరుచుకున్నా దరఖాస్తు చేయించుకోవడానికి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పీఎఫ్ చందాదారులకు ప్రతి ఏటా ఈపీఎఫ్ఓ వడ్డీని జమ చేస్తుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరుసటి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నాటికి జమ చేసి ఆ వివరాలను చందాదారుడికి తెలియచేయాలి. ఈ సమాచారం ఈపీఎఫ్ఓ ఆన్లైన్ పాస్బుక్లో పేర్కొనాలి. కానీ గత 6 ఏళ్లుగా ఈ సంప్రదాయం అమలు కావడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాల్సిన వడ్డీని మరుసటి ఏడాది నవంబర్, డిసెంబర్లో జమ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా వడ్డీ ఇంకా జమ చేయలేదు. 2021-22 ఏడాదికి సంబంధించిన వడ్డీ ఇప్పటి వరకు జమ చేయలేదు. మరోవైపు 2022-23 ఏడాదికి సంబంధించి వడ్డీ రేటుపై ఇప్పటికే నిర్ణయం జరగాల్సి ఉన్నా ఆ మేరకు చర్యలు లేవు. మరో 2 నెలలు గడిస్తే నిల్వలపై వడ్డీ బకాయిలు 2 ఏళ్లకు చేరుకుంటాయి. వడ్డీ బకాయిలను ఇప్పటికే జమ చేశామని, సాఫ్ట్వేర్ అప్డేషన్ కారణంగా ఆ వివరాలు కనిపించడం లేదని గతంలో ఈపీఎఫ్ఓ తెలిపింది. కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ ఏడాదిన్నరగా కొనసాగడంతో చందాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. ఈపీఎఫ్ఓ సర్వర్ అయితే రన్ అవ్వడం లేదు. దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.